చూసుకున్నట్లయితే మీ సంక్షేమ పథకాలు మిమ్మల్ని గెలిపించాయా? ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ అని చెప్పవచ్చు. యాదాద్రి జిల్లాలో భువనగిరి అదేవిధంగా పోచంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరే లక్ష్యంగా పనిచేశారు. మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకునేటువంటి పరిస్థితి చూస్తున్నాం. చాలా ఆనందంగా కౌన్సిలర్ కనిపిస్తున్నారు. నిజంగా వారికి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? కౌన్సిలర్లకు కాదు మేము భరోసా ఇవ్వాల్సింది, మా భువనగిరి పట్టణ ప్రజలకు మేము సరే ఎలక్షన్ల ముందు భరోసా ఇచ్చినాం, నమ్మకం ఇచ్చినాం. అసెంబ్లీలో గెలిచినాక ఆ రోజు చెప్పినాం. గత 2 ఏళ్లకెళ్ళి మేము ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం, ఆ భరోసా నిలబెట్టుకున్నాం. ఎమ్మెల్యేగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు మాకు అత్యధిక మెజార్టీ, ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీగా భువనగిరి మున్సిపాలిటీ మరి ఇండిపెండెంట్లతో కలుపుకొని 26 అవుట్ ఆఫ్ 35, 4 మాత్రమే బీఆర్ఎస్, 4 బీజేపీ. అంటే ఇట్స్ వన్ సైడ్ విక్టరీ ఫర్ కాంగ్రెస్. సో ఇది అంటే పట్టణ ప్రజలు అటు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పే కార్యక్రమం చేసిండ్రు, అసెంబ్లీలో బుద్ధి చెప్పిండ్రు, పార్లమెంట్ లో ఇంటికి పంపించిండ్రు. ఇంకా పిచ్చి పిచ్చి ప్రగల్భాలు పలుకుతుంటే ఇక వాళ్ళ నోరు మూపించే కార్యక్రమం మున్సిపల్ ఎలక్షన్ల తోటి. అంటే ఎమ్మెల్యే గారు ప్రధానంగా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే మీ సంక్షేమ పథకాలు మిమ్మల్ని గెలిపించాయంటారా? ఈ 2 సంవత్సరంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఇందిరా మిల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, సన్న బియ్యమే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, ఉచిత గ్యాస్ సిలిండర్లే కావచ్చు, ఎన్నో పథకాలే మీ యొక్క ప్రజలు అందరూ కూడా ఓటర్లు అంతా కూడా కౌన్సిల్ ని గెలిపించేటువంటి పరిస్థితి. నిజంగా మీ ఈ 2 సంవత్సరాల కాలంలో పనిచేసేటువంటి పనితీరే మిమ్మల్ని గెలిపించిందంటారా? మీ కౌన్సిల్ ని గెలిపించిందంటారా? అదే చెప్పినా కదా, మా ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మున్సిపాలిటీ దాదాపు 90%, దక్షిణ తెలంగాణ అయితే 90% అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక నార్త్ తెలంగాణ కొద్ది గొప్ప ఏమన్నా తేడా ఉంటుండొచ్చు కానీ బట్ హైయెస్ట్ మెజార్టీ ఎప్పుడు కనీ విని ఎరిగిన రీతిలో మెజార్టీ వచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించినట్టు. భువనగిరి అసెంబ్లీలో కూడా మాకు 2 మున్సిపాలిటీలని ప్రజలు ఆశీర్వదించారు. ఈ రోజు మా బాధ్యత పెరిగింది. నియోజకవర్గం ఎట్లయితే కాలువలు, రోడ్లు ఇవన్నీ ఎట్లా చేసుకుంటూ పోతున్నామో మున్సిపాలిటీకి ఇంకా ప్రత్యేకమైన నిధులు ముఖ్యమంత్రి గారు ఇస్తాం. మా కౌన్సిలర్లు మేము అందరం కలిసి మంచిగా పనిచేసి మా చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ అందరం కలిసి పనిచేసే కార్యక్రమం ఈరోజు చేస్తామని ఈ సందర్భంగా మా బాధ్యత ఇంకా పెరిగింది. భువనగిరి పట్టణ ప్రజలకు మరి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మా బాధ్యత, మేము మీకు కృతజ్ఞులుగా ఉంటాము. మా బాధ్యత భువనగిరి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం, నిధులు తీసుకొచ్చి ఇంకా బాగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. అంటే మంత్రి సీతక్క గారి ముంగట మీరు హామీ ఇచ్చారు, 2 చైర్మన్లను కూడా గెలుచుకుంటామని చెప్పారు. సీతక్క కింగులు కాదు, కింగ్ మేకర్లు కావాలని చెప్పారు. అలాంటి సందర్భంలో మీరు కూడా వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా భువనగిరిలో ఎగిరేది కాంగ్రెస్ జెండా అని చెప్పారు, పోచంపల్లి ఎగిరేది కాంగ్రెస్ జెండా అని చెప్పారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక దగ్గర ఇద్దరు కూడా చైర్మన్, వైస్ చైర్మన్ మహిళలకు ఇచ్చేటువంటి ఘనత మీకే దక్కింది. అదేవిధంగా పోచంపల్లికి సంబంధించి కూడా చైర్మన్ చేశారు. నిజంగా ఎలా అనిపిస్తుంది సార్? మీకు ఎట్లాంటి ఫీలింగ్ కలుగుతుంది? పోచంపల్లి కూడా ఆడ తడక వెంకటేష్ అంటే ప్రధాన సామాజిక వర్గం అయినటువంటి పద్మశాలీలు ఉన్నారు. సరే రైతన్నలు అన్ని కులాలు కూడా ఉంటాయి కానీ అక్కడ మెయిన్లీ మరి ఒక పద్మశాలి సోదరుడు ఆడ మున్సిపల్ చైర్మన్ గా తడక వెంకటేశం గారు అయ్యారు. సో అది చాలా సంతోషం. సో ఎనీవే అన్ని బాగా జరుగుతా ఉన్నాయి. అంటే అదేం తప్పు లేదు. మంజులు ఏంటంటే షీఈ్ ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్, అంతకుముందు ఫ్లోర్ లీడర్ గా పనిచేసింది. వినీట్ ఏంది మొదటిసారి చేసిన కౌన్సిలర్లకే ఇస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆమె 2వ సారి చేసింది. మంచి వెల్ వర్స్డ్ లేడీ. ఒక కాలేజ్ కూడా నడిపింది మంజుల. సో అడ్మినిస్ట్రేషన్ అంతా పర్ఫెక్ట్ ఉంది. నేను అనుకుంటా వీళ్ళ కాంబినేషన్ తంగలపల్లి శ్రీవాణి అండ్ మంజుల పర్ఫెక్ట్ కాంబినేషన్. బాగా భువనగిరి టౌన్ అభివృద్ధి చేస్తారని నమ్మకం. ఇప్పటికీ కౌన్సిల్ లేనప్పటికీ కూడా హెచ్ఎండి నిధులతో ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. ఇప్పుడు కౌన్సిల్ వచ్చారు, మీకు బలం చేకూరింది. కౌన్సిల్కి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు భువనగిరిలో, పోచంపల్లిలో తీసుకునే అవకాశం ఉంది సార్? వస్తాయి. మరి అట్లే మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మాకు అంతకుముందే నిధులు ఇచ్చిండు. ఇప్పుడు మన మున్సిపల్ పురపాలక సంఘం కూడా ఏర్పడ్డది కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు వస్తారు. ఇంకా తప్పకుండా ఇంకా అభివృద్ధి అందరం కలిసి బాగా పనిచేస్తాం. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నయ్య మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించినందుకు అన్నయ్యకు ఎప్పటికి మేము నమస్కారం చేస్తున్నా, ఎప్పటికీ రుణపడి కూడా ఉంటాను. నా భువనగిరి ప్రజలకు, నా వార్డు ప్రజలకి, ఈ కౌన్సిలర్లకి, కౌన్సిలర్ సిబ్బందికి కూడా అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదున్నా మనం అందరం కలిసి చేసుకొని వార్డుగాని భువనగిరి అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. భువనగిరి ప్రజలందరికీ ఏదున్నా నేను పని ఏదైనా చేస్తానని, నేను చైర్మన్ గా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన వార్డులో ఏ అభివృద్ధి ఉన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కుంభం అనిల్ అన్న ఆధ్వర్యంలో నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు అన్నయ్య గారికి నమస్కారం తెలియజేస్తాను. భువనగిరి పట్టణానికి వైస్ చైర్మన్ గా ఎన్నికైన ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోని వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది.
నేను 2014-19 బ్యాచ్ లో ఫ్లోర్ లీడర్ గా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి. అదే విధంగా నేను 10 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా చేశాను. అడ్మినిస్ట్రేషన్ మంచి పట్టు ఉందన్న ఉద్దేశంతో సార్ నాకు ఆ పదవి ఇవ్వడం జరిగింది. నేను పార్టీ ఆదేశాలకు అనుసారంగా, ఎమ్మెల్యే గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేసి భువనగిరి పట్టణ వైస్ చైర్మన్ గా పట్టణ అభివృద్ధికి మరియు యువతీ యువకులకు ఉపాధి హామీ కల్పించే విధంగా నేను పనిచేస్తానని మాటిస్తున్నాను. ఉన్నటువంటి పరిస్థితి కౌన్సిలర్తో పాటు ఎక్కడ కూడా ప్రతి ఒక్కటి కార్యక్రమాలు తీసుకొని ఒక అద్భుతంగా పనిచేస్తాము. భువనగిరి కావచ్చు, పోచంపల్లి కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు తీసుకొని అద్భుతంగా ఈ యొక్క మున్సిపల్ జెండా ఎగిరేది కాబట్టి ఖచ్చితంగా భువనగిరి, పోచంపల్లిలో అద్భుత పనులు చేపడతామని చెప్తున్నారు. అరుణ్తో శరత్.